హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. న్యూ ఇయర్‌కి రంగు రంగుల ముగ్గులు వేస్తాము. ఇంకా ఆ ముగ్గులు మరింత అందంగా మెరవడానికి వాటిపైన చమ్కీలు కూడా వేస్తాం కదండీ! ఇప్పుడు ఆ చమ్కీలని చాలా సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ చమ్కీలనే గ్లిట్టర్స్ అని కూడా అంటారండి. వీటిని ఎక్కువగా డెకరేషన్ ఐటెమ్స్‌కి ఇంకా క్రాఫ్ట్ ఐటెమ్స్‌కి అది వాడుతూ ఉంటారు. ఇక్కడ నేను 2 విధాలుగా చూపిస్తాను. మీకు ఏది నచ్చితే దాన్ని ట్రై చేయండి. ఈ 2 కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 4 బౌల్స్ తీసుకున్నానండి. ఎందుకంటే ఈ 4 బౌల్స్‌లోని కూడా నేను 4 కలర్స్ చమ్కీస్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ ఒక్కొక్క బౌల్‌లో మీకు ఎంత కలర్ అయితే కావాలో అంత పంచదార వేసుకోవాలి. నేనిక్కడ 2 స్పూన్ల పంచదార వేసుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే ఆ కలరు తీసుకోండి. నా దగ్గర ఈ 4 కలర్స్ ఉన్నాయి. వీటిలో లిక్విడ్ కలర్స్ కూడా ఉంటాయండి. వాటినైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫుడ్ కలరు కొద్దిగా తీసుకొని ఈ పంచదారలో వేయాలి. ఈ కలరు, పంచదార 2 కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది ఈ ఫుడ్ కలరు పౌడర్ కాబట్టి అంత త్వరగా కలదు. అందుకని ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదండి. ఒక డ్రాప్ అయితే సరిపోతుంది. అలా తీసుకొని ఈ 2 బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అదే మనం లిక్విడ్ ఫుడ్ కలర్ తీసుకున్నామనుకోండి, దానిలో అయితే మనం వాటర్ కలపనవసరం లేదు. దీనిలో వాటర్ ఎక్కువైతే పంచదార మొత్తం కరిగిపోతుంది. అందుకని ఈ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంటే పంచదార మొత్తం కూడా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఈ విధంగానే కలుపుకోవాలి. అంతా పంచదార మొత్తం పొడి పొడిగా ఉండాలి. చూడడానికి కూడా ఇవి మెరుస్తున్నట్టు అనిపిస్తుంది కదండీ! ఇప్పుడు ఇది ఎలా అయితే కలుపుకున్నామో అలాగే మిగతా కలర్స్ కూడా అలానే కలుపుకోవాలి. కలర్ కాస్త తక్కువగా ఉన్నట్లయితే కాస్త ఎక్కువగా వేసుకొని కలుపుకోవచ్చు. నేనిక్కడ అన్ని కలర్స్ అయితే కలిపేశాను. చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి. అన్నీ కూడా మెరుస్తున్నట్లే అనిపిస్తున్నాయి చమ్కీస్ లాగా. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇవి చూడటానికి కూడా చమ్కీస్ లాగానే మెరుస్తాయి. ఇంకా ఇంకో పద్ధతిలో ఈ చమ్కీస్‌ని ఎలా చేయాలంటే మన దగ్గర గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదండీ! ఆ కవర్స్‌తో కూడా ఈ చమ్కీస్‌ని తయారు చేయొచ్చు. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. ఏ కలర్స్ అయినా సరే బాగానే ఉంటాయి. ఈ కవర్స్ షైనింగ్‌గా ఉంటాయి కదండీ! అందుకని ఇవి మనం చమ్కీస్‌గా కూడా మనం వీటిని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కవర్‌నంతటిని కూడా ఓపెన్ చేసి మనం ఫోల్డ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! చిన్నగా ఫోల్డ్ వచ్చేంత వరకు కూడా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఫోల్డింగు ఎక్కడ కూడా ఊడకుండా ఒక పిన్ లాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిన్ వరకు లైన్‌గా అలాగే సన్నగా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. ఈ విధంగానే పిన్నిని వెనక్కి జరుపుకుంటూ ఈ కవర్‌ని మొత్తం కూడా అంటే మీకు ఎంతవరకు కావాలో అంత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా చిన్నగానే కట్ చేయాలి. ఒకవేళ పెద్దగా గనక కట్ చేసినట్లయితే లాస్ట్‌లో అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మొత్తం కట్ చేసేసాను. ఇదైతే చూడటానికి సేమ్ చమ్కీల్లానే ఉన్నాయి. ఈ గోల్డ్ కలర్‌తో పాటు ఇంకో 2 కలర్స్‌ని కూడా నేను కట్ చేశాను. అవి కూడా చూపిస్తాను. వీటిని మనం ఏదైనా క్రాఫ్ట్‌కి గానీ, లేదంటే ముగ్గుల్లో గానీ వేస్తే చాలా అందంగా ఉంటాయి. ఈ 2 పద్ధతులు కూడా చేయడానికి చాలా ఈజీ అండి. మీకు ఏది నచ్చితే దాన్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.